ఈరోజు మనం చూస్తూ ఉన్న మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, కలల పేర జారిపోయే మన మహిళల వలువలు, ఫ్యాషన్ల పేరుతో దిగజారే విలువలు, ఆధునికత ముసుగులోన విశృంఖల చేష్టలు, కామాంధుల కోరల్లో బలి అయ్యే యువతులు, తాగుడు జూదాలు రాజ్యమేలుతున్నాయి, మాదక ద్రవ్యాలే మనిషినేలుతున్నాయి, అక్రమాలు అవినీతి మన సమాజ దుస్థితి, స్వార్థము బంధు ప్రీతి రాజ్యమేలుతున్నాయి. సోదరులారా, మరి ఈరోజు మన సమాజ పరిస్థితిని మనం చూసినట్లయితే, ఈరోజు ఆధ్యాత్మికతలో కూడా కొత్త ఆధ్యాత్మికత ఏంటంటే, గోపురాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు, చెవులలో హ్యాండ్ ఫోన్ పెట్టేసుకొని పాటలు వింటున్నారు. ఇలాంటి ఆధ్యాత్మికత ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం. ఈరోజు మన ఆధ్యాత్మికత ఎలా ఉందంటే, నలుగురితో పాటు నారాయణ గుప్పులో గోవింద అని ఈరోజు మనం జీవితం గడుపుతున్నాం. కానీ ఏనాడైనా మన ఆధ్యాత్మికత గురించి మనం ఆలోచించామా సోదరులారా, సోదరిమల్లారా? ఈరోజు మన దేవాలయాలు విస్తరించబడుతున్నాయి, కొత్తవి కూడా వెలుస్తున్నాయి. ఎటు చూసినా పూజా వ్రతాల కోలాహలం, అన్ని వైపుల ఆధ్యాత్మిక సంరంభం, సర్వత్రా ధార్మిక ప్రభంజనం. ఇన్ని జరుగుతున్న వ్యక్తుల మనస్సులలో నీతి లేదు, వ్యక్తిత్వాలతో శాంతి లేదు, పరస్పర వ్యవహారాలలో త్యాగనిరతి లాంటి విలువలు ఎందుకు అంకురించడం లేదంటే, నిజంగా సరైనటువంటి ఆధ్యాత్మికతను మనం అర్థం చేసుకోలేదు సోదరులారా, సోదరిమల్లారా. మరి నిజంగా మన గ్రంథాలను మనం అర్థం చేసుకున్నామా? వాస్తవంగా ఎప్పుడైనా మరి ఆ దైవం ఎవరు, నేను ఎందుకు పుట్టాను, నా జీవిత లక్ష్యం ఏంటి అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? అసలు మనిషి యొక్క ఈ ప్రపంచంలోని ఈ భూమండలంపై దాదాపుగా 18 లక్షల జీవరాశుల్లో ఉత్కృష్టమైనటువంటి జీవిగా సృష్టించబడ్డాడు ఈ మనిషి. ఎందుకంటే వేదం అంటుంది, మత్వాని కర్మాని సీవ్యతి సమానవ. ఆలోచించి కర్మ చేసేవాడే మానవుడు. బుద్ధిమత్సు నరాశ్రేష్ఠ, నరులలో బుద్ధి ఉపయోగించేవాడే మానవుడు. మననాత్ మనుష్యాహ, మననము చేసుకుంటూ జీవితం గడిపేవాడే మానవుడు అని ఈ విధంగా మన నిరుక్తం మనిషి యొక్క ఔన్నత్యాన్ని నిర్వచిస్తుంది. అంటే మనిషి ఎందుకు గొప్పవాడయ్యాడంటే, ఆలోచించేటటువంటి శక్తి, ఏది మంచి ఏది చెడు అనేటటువంటి ఈ ఆలోచన శక్తి, విచక్షణ జ్ఞానం అనేది మనిషికి మాత్రమే వసంగబడింది. కాబట్టి మనిషి గొప్పవాడు అని మన గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. మరి ఇలాంటి నాగరికత కలిగినటువంటి మనిషి, ఇలాంటి బుద్ధి వివేకాలు కలిగినటువంటి మనిషి, మంచి చెడుల మధ్య విచక్షణ చూపేటటువంటి శక్తిని పొందినటువంటి మనిషి క్రూర మృగాలు సైతం సిగ్గుపడేలా జీవితం గడుపుతున్నాడు. ఎందుకయ్యా అంటే, నాకేదో కావాలి, నేనేదో అయిపోవాలి, పొరుగువాడి సమాధి కట్టైనా నేను మాత్రం పునాది కట్టుకోవాలి, పక్క వాడికి ₹1,00,000 నష్టం జరిగినా నాకు మాత్రం ₹100 లాభం జరిగితే చాలు, మై మేరే బచ్చే బాకీకే సబ్ లుచ్చే అంటూ విషపూరితమైన నేరపూరితమైన జీవితం మనిషి ఎందుకు గడుపుతున్నాడు అంటే, ఒకే ఒక సమాధానము, నేను ఎవరిని ముంచానో నేను పైకి రావాలయ్యా బాబు. ఇది ఆలోచన తప్ప మరో ఆలోచన లేదు సోదరులారా, సోదరిమల్లారా. మరి వాస్తవంగా మన గ్రంథాలని మనం పరిశీలన చేసినట్లయితే, మనిషి యొక్క గ్రంథాలలో ఉన్నటువంటి విషయం ఏంటి, మనిషి ఈరోజు జీవితం ఎలా గడుపుతున్నాడంటే చూడండి, మనకు సంస్కృత వాంగ్మయం ఇలా అంటుంది, బాలస్తావాత్ క్రీడాసక్తః. నీ బాల్యమంతా కూడా క్రీడ ఆటపాటల్లో గడుస్తుంది. ఇందులో ఎంతోమంది సోదరులు సోదరిమణులు బాల్యాన్ని చవి చూశారు. బాల్యం మొత్తం కూడా ఆటపాటల్లో వారి యొక్క జీవితం గడుపుతుంది. తరుణ స్థావాతు తరుణీ సక్తః. యవ్వనమంతా కూడా మరి వారి యొక్క యవ్వనం మొత్తం కూడా వ్యామోహంలో గడిచిపోతుంది. వృద్ధ స్థావాత్ చింతాసక్తః. వృద్ధాప్యం మొత్తం కూడా, నలుగురు కూతుళ్ళు ఉంటే ఒక నెల ఒక కూతురు దగ్గర, ఇంకో నెల ఇంకో కూతురు దగ్గర, తర్వాత ఆ కూతుళ్ళ యొక్క సంఖ్య అయిపోయిన తర్వాత కొడుకుల దగ్గర, ఈ విధంగా ఆ యొక్క ముసలి తల్లిదండ్రులు ఏం చేశారంటే, వంతుల వారిగా తమ సంతానం వద్దకు వెళ్ళి వారు బస చేస్తూ ఉంటారనమాట. వారి జీవితం వృద్ధ స్థావాత్ చింతాసక్తః, మొత్తం కూడా చింతలో గడిచిపోతుంది. పరమే బ్రహ్మని కో అపినాసక్తః. మరి ఈ విధంగా మీ జీవితం గడిచిపోతే చివరిగా ఆ పరబ్రహ్మను ధ్యానించేవారు ఎవరయ్యా, ఆ దైవాన్ని మీరు ఎప్పుడు గుర్తిస్తారని హైందవ వాంగ్మయం ఈ విషయాన్ని తెలియజేస్తుంది. మరి సోదరిమల్లారా, సోదరులారా, మరి ఎప్పుడు మనం ఆధ్యాత్మికత గురించి తెలుసుకుంటాం? చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలకు చెప్తున్నారు, ఈ ఆధ్యాత్మిక గురించి అప్పుడే ఏం పట్టిందయ్యా బాబు నీకు, నీ వయసు ఏంటి, నీ యొక్క జీవితం ఏంటి, ఇప్పుడే ఏంటి అని వారిని గద్దాయించడము, వారిని కోప్పడం మనం చూస్తున్నాం. పెద్దోళ్ళు ఏమంటున్నారంటే, ఇంకా నేను చాలా సంవత్సరాలు ఎప్పటివరకు ఉంటానండి, అప్పుడేంటి ఆధ్యాత్మికత అని నడి వయసులో ఉన్నవారు కూడా ఈ ఆలోచన చెప్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న వారు ఏంటంటే, వారి యొక్క చింతలలో ఈ బాధల్లోనే వారి జీవితం గడుస్తుంది. అదే విధంగా వారు సమాధి వరకు చేరుకుంటున్నారు. సోదరులారా, సోదరిమల్లారా, మరి నిజంగా ఆధ్యాత్మికత గురించి మనం తెలుసుకున్నామంటే మన గ్రంథాలు చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే, భగవద్గీత గ్రంథము, మీకు దయచేసి ఇక్కడ పెన్ పేపర్ ఉంటే విషయాన్ని నోట్ చేసుకోండి. ఏంటంటే మీరు 3 సంవత్సరాల నుండి వస్తున్నారు, చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అలా కాకుండా పెన్ పేపర్ ఉంటే మీరు నోట్ చేసుకొని మీరు చూడొచ్చు. భగవద్గీత గ్రంథం 9వ అధ్యాయం 7వ శ్లోకాన్ని మీరు పరిశీలిస్తే, మనుష్యానాం సహస్రేషు కచ్చిద్ధతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తిత్వతః.
అనేక వేల మందిలో ఏ ఒకానొక్కడు మాత్రమే మోక్ష సిద్ధికై యత్నించుచున్నాడు. అలాగూ యత్నించిన వారిలో ఆ ఒకానొకడు మాత్రమే మోక్షాన్ని పొందుతున్నాడు. వేల మంది, లక్షల మంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరిలో ఏ ఒకానొకడు మాత్రమే చింతిస్తున్నాడంట. ఏమంటున్నాడు? అయ్యా నాకు మోక్షము కావాలి. అలా ఆలోచించిన వారిలో ఏ ఒకానొకడు మాత్రమే మోక్షాన్ని పొందుతున్నాడు. తత్వైనా తచ్చవంతితే, యథార్థముగా నన్ను వారు గుర్తించలేదు, తెలుసుకోవడం లేదు అని భగవద్గీత గ్రంథం అంటుంది. భగవద్గీత గ్రంథం 9వ అధ్యాయం 24 శ్లోకాన్ని పరిశీలిస్తే, అహం హి సర్వయజ్ఞానాం భోక్త చ ప్రభురేవ చ నతు మామభిజానాంతి తత్వైనా తచ్చవంతితే. ఏలయనగా సమస్త యజ్ఞములకు భోక్తను ప్రభువును నేనే అయ్యున్నాను, అట్టి నన్ను వారు యథార్థముగా తెలుసుకొనుటలేదు. దైవాన్ని అసలు తెలుసుకోలేదయ్యా బాబు అని హైందవ మత గ్రంథాలు అంటున్నాయి. ఇదే విషయాన్ని అంతిమ దైవ గ్రంథం ఖురాన్లోని 23వ అధ్యాయం 72వ వచనం అంటుంది, మా కదరుల్లాహి హక్క కదరి. ప్రజలు అల్లాను గుర్తించవలసిన విధంగా ఆ దైవాన్ని గుర్తించలేదు అని చెప్పడం జరిగింది. సోదరులారా, ఈరోజు మనం దైవాన్ని గుర్తించమని మనం భావిస్తున్నాము. మన గ్రంథాలు అంటున్నాయి, మీరు నిజంగా దైవాన్ని గుర్తిస్తే మీ యొక్క నైతికత ఎలా ఉంటుంది, మీ జీవితం ఎలా ఉంటుంది, ఎలాంటి శాంతిని మీరు పొందుతారు అంటే, భగవద్గీత గ్రంథం 9వ అధ్యాయం 30 శ్లోకంలో, క్షిప్రం భవతి ధర్మాత్మ ప్రజాజాని కౌంతేయ నమే భక్త ప్రణశ్యతి. ఓ అర్జున, వాగ్దానము చేయుము, నన్ను గుర్తించినటువంటి భక్తుడు అతడు ఎలాంటి చెడు పనులు చేయడు, శీఘ్రముగా నీతిమంతుడుగా అతడు మారిపోతాడు. నిజంగా ఈరోజు మనం భక్తి మనలో ఉంది, గుడి గోపురాలకు మనం వెళ్తూ ఉన్నాము, అదేవిధంగా అనేక ఆరాధన ఆలయాలు మనం ఎక్కువగా పెరిగిపోవడం మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా మనిషిలో నైతికత ఎందుకు లేదు అంటే, నిజంగా దైవాన్ని గుర్తించలేదు అని చాలా స్పష్టంగా మన గ్రంథాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. సోదరిమల్లారా, మరి నిజంగా మన దైవాన్ని మనం ఎలా గుర్తించాలి అంటే, అంతిమ దైవ గ్రంథం ఖురాన్లోని 112వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చెప్పడం జరిగింది. కుల్ హువ అల్లాహు అహద్, చెప్పండి అల్లాహ్ సృష్టికర్త అద్వితీయుడు, అల్లాహు సమద్, ఆ దైవం ఎవరి ఆధారము ఎవరి అక్కర లేనివాడు, లం యలిద్ వలం యూలద్, ఆయనకు సంతానము లేదు, ఆయన కూడా ఎవరికి జన్మించలేదు, వలం యకుల్లా కుఫన్ అహద్, ఆ దైవానికి సరి సమానులు సాటిమేటి ఈ విశ్వంలో ఎవ్వరూ లేరు అని ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది. ఇదే విషయాన్ని హైందవ మత గ్రంథాలను మనం చూసినప్పుడు, ఋగ్వేదం 6వ మండలం 45వ సూక్తం 16వ మంత్రం, ఋగ్వేదం 7వ మండలం 1వ సూక్తం 1వ మంత్రం, ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రం, ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 17వ మంత్రం, ఋగ్వేదం 8వ మండలం 16వ సూక్తం 4వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 142వ సూక్తం 2వ మంత్రం, ఋగ్వేదం 1వ మండలం 164 సూక్తం 46 మంత్రాల్లో ఆ దైవం మానవులందరి దైవం ఒకే ఒక దైవం అని చెప్పడం జరిగింది. ఋగ్వేదం 10వ మండలం 114వ సూక్తం 5వ మంత్రాన్ని మనం పరిశీలిస్తే, ఏకం సత్విప్రాహ బహుధా వదంతి, భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఆ దైవాన్ని పండితులు విభిన్న పేర్లతో పిలుస్తారు. సోదరిమల్లారా, సోదరులారా, ఒక విషయాన్ని మనం గుర్తించినప్పుడు, సృష్టికర్త అనబడేవాడు ఒక్కడే ఉన్నాడు, కానీ పండితులు జ్ఞానవంతులు ఆ దైవాన్ని విభిన్న పేర్లతో పిలుస్తారు అని చెప్పడం జరిగింది. మనము ఒక ఉదాహరణగా చూసినట్లయితే, మనము దప్పికేస్తే ఏం తాగుతామండి? దప్పికేస్తే ఏం తాగుతామండి? మంచి నీళ్ళు తాగుతాము. నేను మంచినీళ్ళు తాగను, కానీ దప్పికేస్తే నేను వాటర్ తాగుతాను. సరైన పని చేస్తున్నానా లేదా? లేదండి, నాకు వాటర్ వద్దండి, నేను దప్పికేసినప్పుడు కేవలం పానీయే తాగుతాను. అంటే మనము భాషలు వేరేనప్పుడు తెలుగులో మనం మంచినీళ్ళు అని, హిందీలో లేదా ఉర్దూలో పానీ అని, ఇంగ్లీష్లో వాటర్ అని చెప్తూ ఉంటాం. అంటే ఈ భాషలు వేరైన భావం పదార్థం మాత్రం ఒకటే. అదేవిధంగా సృష్టికర్త అనేటువంటి దైవాన్ని విభిన్న పేరుతో పిలుస్తారు. తెలుగులో మనం భగవంతుడు లేదా దేవుడు అంటాం, ఇంగ్లీష్లో గాడ్ అంటాం, సంస్కృతంలో సర్వేశ్వరుడు అంటాము. అదేవిధంగా హెబ్రూ పరిభాషలో బైబిల్లో చెప్పాలంటే యెహోవా, అదేవిధంగా అరబ్బీలో ఆ నిజ దైవాన్ని అల్లాహ్ అని అంటాం. ఈ భాషలు వేరైనా ఆ సృష్టికర్త అయినటువంటి దైవం మాత్రం ఒకే ఒక దైవం ఉన్నాడు. ఈ సరైనటువంటి గ్రంథాల పరిజ్ఞానము లేని కారణంగా మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు, మీ మతం వేరు, మా మతం వేరు అనేటటువంటి ఆలోచనలు ఈరోజు మన సమాజంలో కనబడుతున్నాయి. ఎందుకు అంటే నిజంగా ఆ దేవుని అస్తిత్వాన్ని, ఆయన ఒక్కడే అనే విషయాన్ని మనం గుర్తించలేదు కాబట్టి. ఈ విషయాన్ని మనం చూసినప్పుడు అధర్వణ వేదంలోని 13వ కాండం 14వ సూక్తము 16 నుండి 21 మంత్రాలని మనం పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పబడ్డాయి. అదేమిటంటే, నా ద్వితీయోనా తృతీయోనా చతుర్థోనా ప్యుచ్యతే, పంచమోనా షష్ఠః సప్తమోనా ప్యుచ్యతే, నాష్టమోనా నవమో దశమోనా ప్యుచ్యతే, తమిదం నిగతం సహ స ఏష ఏక ఏవ. ఆయన ఒక్కడు, ఒకే ఒక్కడు, అద్వితీయుడై, తనకు తానై సాటి లేనివాడై ఏకైక దైవమై ఉన్నాడు. ఆయన ఒకే ఒక దైవం అని చాలా స్పష్టంగా
స్పష్టంగా హైందవ మత గ్రంథాలు మనకు అనేక ఆధారాలు చెప్పడం జరిగింది. సోదరులారా, సోదరిమల్లారా, మరి ఏ విధంగానైతే ఖురాను గ్రంథంలోని ఆ దైవం ఒకే ఒక్కడని చెప్పడం జరిగిందో అదే సందేశము హైందవ మత గ్రంథాల్లో కూడా చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈరోజు ఆధ్యాత్మికత సరైనటువంటి అవగాహన లేని కారణంగా మనం పొరపాటు పడుతున్నాం. అదేమిటంటే మనం ప్రతిరోజు కూడా మస్జిద్ నుండి అజాన్ వింటున్నాం, గోపురాల నుండి సుప్రభాతం వింటున్నాం. ఇక్కడ ముస్లింలు కూడా సుప్రభాతాన్ని వింటున్నారు, హిందువులు కూడా అజాన్ వింటున్నారు. ఒక్కసారి ఈ అర్థంని మనం తెలుసుకున్నట్లయితే ఈ సుప్రభాతం యొక్క అర్థం ఏంటి, రోజు వినేటటువంటి అజాన్ యొక్క అర్థం ఏంటి, ఈ రెండు విషయాల యొక్క అంతరార్థము, దీని యొక్క మీనింగ్, దీని అర్థం తెలుసుకుంటే ఈరోజు ఆధ్యాత్మికతలో మనం ఎంత వెనుకబాటులో ఉన్నామో మనకు తెలుస్తుంది. మనము మస్జిద్ నుండి అజాన్ వింటున్నాం, గోపురాల నుండి సుప్రభాతం వింటున్నాం. ప్రతిరోజు కూడా నేను ఇక్కడ మా హిందూ సోదరులు సోదరులతో అడుగుతున్నారు, అజాన్ అనేది ప్రతిరోజు ఎన్నిసార్లు ఇస్తారండి? 5 times అని మా సోదరిమని చెప్తున్నారు. అయితే ప్రతిరోజు 5 సార్లు అజాన్ వినబడుతుంది. అదేమిటి? అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అనే పదం వింటున్నాం. ఈ పదం విని చాలామంది ముస్లిమేతలు ఏమనుకుంటున్నారంటే ముస్లింలు అక్బర్ చక్రవర్తిని పిలుస్తున్నారు ఎందుకు అని చాలామంది అనుకుంటున్నారు. ముస్లింలు అక్బర్ చక్రవర్తిని పిలవడం లేదు. అల్లా అంటే సృష్టికర్త, అక్బర్ అంటే అందరికంటే గొప్పవాడు. అల్లాహు అక్బర్ అంటే అల్లా సృష్టికర్త, అందరికంటే గొప్పవాడు అని దీని అర్థం అనమాట. ఈ అర్థం తెలియని కారణంగా చాలామంది ముస్లింలు అక్బర్ని పిలుస్తున్నారు, బాబర్ని ఎందుకు పిలవట్లేదని చాలామంది పొరపాటు పడుతున్నారు. ఈ మిస్కన్సెప్షన్ ఏదైతే ఉందో అపోహ దూరం ఉందని భావిస్తున్నాను. తర్వాత అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లా, నేను సాక్ష్యమిస్తున్నాను ఆరాధనకు ఒక్క దైవం తప్ప మరొక దైవం లేడని. అష్హదు అన్న మొహమ్మద్ రసూలుల్లా, నేను సాక్ష్యమిస్తున్నాను మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవం యొక్క చిట్ట చివరి దైవ ప్రవక్త. హయ్యా అలస్సలా, మీరు ప్రార్థన వైపునకు రండి. ఓ ముస్లింలారా, ఎవరైతే ఈ యొక్క పదాన్ని వింటున్నారో మీరు ప్రార్థన చేయడానికి రండి. హయ్యా అల్ ఫలా, మీరు సాఫల్యం వైపునకు రండి. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, ఆ దైవం అందరికంటే గొప్పవాడు. లా ఇలాహా ఇల్లల్లా, ఆ దైవం తప్ప మరొక దైవం లేడు అని ప్రతిరోజు అజాన్ యొక్క అర్థం అండి ఇది. యాజ్ ఇట్ ఈజ్ అర్థం మీకు వినిపించాను.